నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు పంచాయతీ శ్రీరామపురం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి గ్రామస్తులు పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ NCERT నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చిందని, అది ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వచ్చిందని, అది ఇప్పుడు 300 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిందని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో వచ్చిందని, దీనితో పాటుగా మరో 2 నేషనల్ ఇన్స్టిట్యూట్లు వచ్చాయన్నారు. వెంకయ్యనాయుడు ఈ ప్రాంతవాసి కావడం అదృష్టమని తెలిపారు. ఈ నెల 25వ తేదీన టెండర్లు జరగనున్నాయని, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసిన పాపాలతో ల్యాండ్ రికార్డ్స్ మారిపోయాయని, ఈ సర్వే పేరుతో మొత్తం రైతులందరినీ ముంచేశారని, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. NCERT నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. అది డిలే అయింది, వేరే రాష్ట్రంకి పోయే పరిస్థితి ఉంటే నేను ఆయనకి చెప్పాను, ఫోన్ చేసి లోకేష్ బాబు గారికి కూడా చెప్పాను. అది ఇప్పుడు శాంక్షన్ అయిపోయి 300 కోట్ల రూపాయలతో టెండర్స్ కాల్ఫా చేశారు. ఈ నెల 25వ తేదీ టెండర్స్ జరిగిపోతుంది. ఇటువంటివన్నీ వెంకయ్యనాయుడు గారి వల్ల వచ్చినాయి. అది ఆయన మా స్థానికుడు కావటం మా అదృష్టం. అది సరికపోతే ఇవన్నీ చూస్తున్నాం. ఎక్కడ పట్టినా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసిన పాపాలు, ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి. రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు. ఎవరి పొలం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 4 ఎకరాలు కనపడుద్ది, ఎకరా ఉండే వాళ్ళకి 2 ఎకరాలు కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చేసి పెట్టినారు. అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. వాటిని రెక్టిఫికేషన్కే చాలా టైం పడుతుంది. మళ్ళీ నిన్న ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన ప్రజల కోసం బతికాడంట. ప్రజల్ని డబ్బు కోసం బతికావు, ప్రజల ప్రాణాలు తీసావు. ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది? 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు పుడ్డం ఉంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా మీరు? చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా? ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? దుర్మార్గాలు చేసిన మనుషులు, వ్యక్తులు వాళ్ళు. ప్రజల ఆస్తులు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నోళ్ళు. అందుకని ఏదేమైనా ఫార్చునేట్లీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన జరుగుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.